అది చాలా అవసరం అయ్యో అమ్మా. ఏమండి మనం తినే ఆహారమే కదండి మనసుకు చేరేది. మనసుకు చేరేది. ఆహారాన్ని బట్టి మన మనసు ఏర్పడేది. మన పూర్వీకులు ఏది చేసినా ఏది చెప్పినా ఊరికే తేలిగ్గా చెప్పలేదండి. అన్నం అది పరబ్రహ్మ స్వరూపం అన్నం అనేది పరబ్రహ్మ అందుకే కదమ్మా. స్వరూపంగా చేసి ఆ మనసును కూడా ఏ విధంగా రూపొందుతుంది అనేది ఆహారానికి లింక్ ఉంది కదా. కదా. మనకి 3 త్రేతాగ్నులు, 3 అగ్నులు ఉన్నాయి మనలో. అవును. అహవనీయాగ్ని, ప్రజాపత్యాగ్ని, వైశ్వానర. వైశ్వనార్. ఈ 3 హవిస్సులు మనం వేసే దానిని బట్టే సంతానం ప్రాజాపత్యాగ్ని, సత్సంతానం కలగాలంటే ప్రాజాపత్యం అనే యజ్ఞాన్ని ఖచ్చితంగా పవిత్రంగా నిర్వహిస్తే సత్సంతానం కలుగుతుంది. అలాగే వైశ్వానరాగ్ని, ఈ వైశ్వానరుడు కూడా మనం లోపల వేసే హవిస్సును బట్టే మన ఆలోచనలు ఉంటాయి. ఉంటాయి. అహవనీయాగ్ని, ఈ మెదడులో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి సాహిత్యాన్ని మనం అధ్యయనం చేస్తామో దానిని బట్టి మన ఆలోచనలు, ఆలోచన బట్టి మన అలవాట్లు, మన క్రియలన్నీ దాని ద్వారానే కదా. ద్వారానే వస్తాయి. కాబట్టి ఈ త్రేతా